ఇక అప్పుడు పిల్లోడిని అడిగారంట. నువ్వేంటి వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా అది చెప్పండి. అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించుకున్నాను. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? ఏం చెప్తాం మేడం, మరి మీరే చెప్పాలి. ఇక పిల్లోడిని అడిగారు. ఆయన వచ్చాడా? వచ్చారు మేడం. మా పిల్లోడిని అడిగారంట, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట. పిల్లోడు ఏమంటాడు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా కనిపిస్తాడు, నాకు కూడా కనిపించిండు, జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు నువ్వు ఇంత ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా, పిల్లలు నాశనం అవుతారు కదా అని అలా బాధపడి పిల్లోడు చనిపోతానన్నాడు మేడం. అంటేనే అన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఏదో ఒకటి చేద్దాంలే, బాధపడు మాకు అవన్నీ. అంతేలే, నీకు బాధ లేదు, ఆ పిల్లోడికి ఎందుకు బాధ? మేడం మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాయి, మీరేం చేస్తారు? ఏం న్యాయం అమ్మా? మీ ఆయన కాలర్ పట్టుకొని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి. మీ ఆయనకి ఇంతవరకు నువ్వు అడగనేలేదు తిన్నగా. మాట దాటేస్తున్నాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఏం చేశాను మేడం ఇప్పుడు చిన్న చిన్న అదేని కాదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే మేడం బాబు. ఏం బాబు ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఇక్కడ దాకా నువ్వెందుకు వచ్చావు? పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? నేను ఆవిడని పెళ్లి చేసుకో, ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. అక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటుంది కదా ఆవిడ అంటుందండి, కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు? ఎప్పటి నుంచో ఉందండి. అది అంతా దయమయ్యాడు. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. అన్నీ ఉన్నాయి. అప్పుడు కంగారు పడాల్సింది ఆవిడ కదా, నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి? ఇవన్నీ తెలిసే కూడా నువ్వు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆవిడ నాతో అంతలా ఉందండి, అలాగ మాట్లాడి అన్ని మాటలు, అంత ప్రేమ. అది ఈవిడ వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలీదు, నువ్వు ఐస్ నాకు క్రీమ్ తెలీదు. పార్లర్కి వెళ్ళదు. అవును. ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు? అంటే ఆవిడ చిట్టీలు వ్యాపారమే చేస్తుందా, ఏం చేస్తుంది ఆవిడ? వచ్చింది అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి. పిలుపండి అసలు వీళ్ళ చూస్తే ఎంత తేడా. వీళ్ళ అమాయకంగా ఉన్నారా వాళ్ళ అమాయకం అర్థం కాదు. ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా చేస్తున్నారు. సింపుల్. 20 ఏళ్ళు పెద్దోడు వాడుగా అబ్బాయిగా అతను కావాలని ఆవిడ అనటం ఏంటి? తిరిగినా పర్వాలేదండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈయన అనటం ఏంటి? ఈయన కార్పెంటర్, ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈయన వెళ్ళి ఆవిడకి ఇస్తున్నట్టున్నాడు. ఏంటో వాళ్ళని పిలిపించి మాట్లాడదాం. బతుకు కోసం అని వాళ్ళ కాడ చీట్లు వేసాం, ఇలా జరుగుతాయి అని నాకు తెలియదు అంత కదా. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లోడు అంత బాగున్నాడు, కాబోయే భర్త ఉన్నాడు ఎదురుగా. నాకు కూడా కాబోయే భర్త అమ్మాయి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంట. మళ్ళీ ఇలాగ మా ఆయనతో ఇలా కలగం పెట్టుకుంటే నా పరిస్థితి ఏం చెప్పు. నాకు వాళ్ళు పిలిస్తే గానీ క్లారిటీ రాదు మేడం. పిల్లలు రండి. అమ్మ వాళ్ళిద్దరిని పిలవడానికి ముందు మీ అబ్బాయి కూడా ఏదో మీ కష్టం చెప్తాడంట, అతని కష్టం. మేడం వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, పిలుద్దాం. ఇట్రా అమ్మా, కూర్చో. నమస్తే. నీ పేరు? సతీష్ అండి. సతీష్. నీ వయసు ఎంతమ్మా? 17 అండి. 17 ఏళ్ళు. మీ నాన్న గురించి ఏదో బాధపడి సూసైడ్ చేసుకుంటాను అంటున్నావంటే ఎందుకమ్మా? మా డాడీ అండి వేరే ఆమె దగ్గర చీటీలు వేసేవాడు అండి. ఆ, చీటీలు వేయడానికి వెళ్ళి ఒక రోజు ఇంటికి వచ్చాడు కదండి. ఉమ్, ఇంటికి రాకపోతే 2-3 సార్లు ఆమెతో కలిసి తిరగడం, చేతులు వేసుకొని తిరగడం చూశానండి. ఉమ్, సర్లే నేను పెద్దగా పట్టించుకోలేదండి. అది ఒకరోజు ఇద్దరు కలిపి బండి మీద ఎక్కడికో వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే నేను చూసి మా మమ్మీకి చెప్పడం కానీ వెంటనే ఫోన్ చేశానండి. అప్పటికే మా మమ్మీ ఊర్లో లేరు. ఊర్లో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నాను. రేపు వస్తాను అని చెప్పారు. చెప్తే అంతలోగా ఆ అన్న కనిపించాడు నాకు. కనిపిస్తే ఆ అన్నకి చెప్పాను నేను. చెప్తే అన్న నన్ను కాలేజీకి వెళ్తానన్న ఈరోజు అని చెప్పాను నేను. అన్న బండి ఎక్కించుకొని అన్న చిట్టీలు వేసే వాళ్ళ చుట్టాలు అని నీకు ఎట్లా తెలుసు? నేను ఆ అన్నని కూడా ఆమెతో తిరగడం చూసేవాడిని. అందువల్ల అన్నతో చెప్తే ఆ అన్న నన్ను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. మా డాడీ ఆమె కలిసి ఇద్దరు పార్కులో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉండడం అది చూశానండి. అప్పుడు ఆ అన్న తీసుకెళ్ళాడు అంతే. మీ నాన్న గురించి మీ అమ్మ పూర్తిగా మాకు ఏమీ చెప్పట్లేదు. ఎందుకు నిలదీయలేదు అనేది 100 సార్లు మేడం కాలర్ పట్టుకోలేవా పాలర్ పడ ఒక్కటి ఆవిడ నిజం చెప్తుంది, అబద్ధం చెప్తుంది. మీ నాన్న క్యారెక్టర్ ఏంటి చిన్నప్పటి నుంచి? మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే తాగడం అది చేసేవాడండి. ఆడవాళ్ళు అంటే చీటీలు వేయడానికి వెళ్ళి ఈవిడ ఒక్కతే మీకు తెలిసినంత వరకు? అదే తెలుసండి నాకు. సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. అందుకే ఏడుకొంచి అలా అడిగితే మా నాన్న ఏం మాట్లాడేవాడు కాదండి. అదే అసలు సమాధానం చెప్పడైతే వీళ్ళకి. నాన్న ఇక్కడ మేము నీతో మాట్లాడేది ఎందుకు అంటే, మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరు భార్యాభర్తలు, సమస్య వాళ్ళిద్దరిది. అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది ఆవిడ డెసిషన్ తీసుకోవాలి. ఆయన చెడ్డ భర్తే తప్ప చెడ్డ తండ్రి కాదు. నీకు ఆల్రెడీ ఫీజులు కడుతున్నాడు, ఉన్నంతలో నీకు గౌరవంగానే ఉంది.
ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే లేదు నాన్న. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది మేము చూస్తాం. నీ చిన్న వయసుకి ఇంత బర్త్డేనే అవసరంలా. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆయన పిలిచి మాట్లాడి గడ్డి పెడదాం, ఏదో ఒకటి తినిపిద్దాం ఆయనతోటి, సరేనా? బయట ఉన్నాం. వీళ్ళ ఆయన వచ్చారు, కాబోయే భార్య కూడా వచ్చింది, వాళ్ళని కూడా పిలుస్తాను. రండి. మీ పేరేంటండి? మురళి. మురళి. మీ పేరు? సత్య. సత్య. మురళి గారు, ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి, మీరు సిగ్గేంటి? మేడం. సిగ్గు. అయ్యా, సిగ్గా ఎవడాలు వెళ్తే తెలుస్తుంది. అమ్మాయి ఏమో, అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. మేము అదే ఆన్సర్ కోసం చూస్తున్నాం. మేము చిట్టీలు వేసే అమ్మాయి అంటావేమో అని. పక్కన ఉన్న ఆవిడెవరు? ఇవిడ నా వైఫ్ మేడం. అంటే వైఫ్ ఉన్నాక మళ్ళీ ఇంకో లవరా? నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది, తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు? తెలుసా? తెలియదు మేడం నాకు ఆ విషయం. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందంట. ఏమ్మా, ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దర్లో? నాకు ఇద్దరు కావాలి మేడం. వారిని తెగిచ్చావే తల్లి. తట్టుకోలేకపోతున్నావు అమ్మా, అసలు చాలా హెవీగా ఉంది. అతను ఎవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయేనా? అవును. అతను కూడా ఎవరైనా తీసుకొస్తే నీకు ఓకేనా? ఒప్పుకోను. ఒప్పుకోవా? నువ్వు మాత్రం ఎట్లా చేసుకోవచ్చా? తను ఉండలేదండి మరి నా దగ్గర. సరే, ఇతనికి అసలు అతను ఎవరో తెలియదంట, నిజమా? లేకపోతే తెలుసు. అబద్ధం చెప్తున్నాడా? అవును. ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు, రేపు ఏం చేస్తాడు? కాదమ్మా, చక్కగా పని చేసుకుంటున్నాడు, అబ్బాయి బానే ఉన్నాడు, పెళ్లి ఇంకో నెల రోజుల్లో పెళ్లి. అసలు అనకూడదు కానీ అంకుల్ తో ఏంటమ్మా నీకు? మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఏ, ఈ అబ్బాయి మాట్లాడలేదా? ఉండట్లేదు, ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకమ్మా పెళ్లి వదిలిపడే తల్లి? ఆ అమ్మాయి అన్న ఫ్రీ అవుతాడు. చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా. ఆడోళ్ళే వస్తారు నా దగ్గరికి, ఎవరో రారు. కాకపోతే ఆవిడ గారి పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చిన ఒక వచ్చేవాడు. మగాడు వచ్చాడు, పట్టి వదలట్లేదు నువ్వు, అంతే కదా? సో చిట్టీలు వ్యాపారం చేసి నీ దగ్గర మగాలు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది, మంచిగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయిని ఎంత నమ్మాను మేడం, నేను చాలా నమ్మాను. అమ్మా అక్కడ మాట్లాడలే అమ్మా, అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా. మీ ఆయనతో మాట్లాడండి అక్కడ పక్కన. అసలు ఆయన డ్రెస్సింగ్ చూడండి. అంటే యూత్ అమ్మాయి దొరికిందిగా, యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు. మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట పుట్టట్లేదమ్మా? పైన జుట్లేదు కానీ షర్ట్ మాత్రం అదరగొట్టారు ఆయన. ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి, ఏంటి పంచాయతీ అని? పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. మా నాన్న ఇట్లా తిరుగుబోతు పనులు చేస్తున్నాడండి. స్కూల్లో, కాలేజ్లో నన్ను అడుగుతున్నారు అందరూ, మా కాలేజీ ఫ్రెండ్స్, అమ్మ దగ్గర ఉన్నాడా, పిన్ని దగ్గర ఉన్నాడా అని. ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా? మీరు చేసే గాలి పనులు, అసలు ఆ పిల్లోడు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఎవరైనా లవర్ ఉంటే నాన్న ఇలా కాదు అలా కాదు అని చెప్పాల్సింది పోయి. అసలు అతను లెక్క ఏంటో అడగండి మేడం. ఏంటయ్యా అసలు ఏంటి అసలు కథే? నువ్వు ఇప్పుడు వచ్చి ఏమీ చెప్పలేదు. లవర్ అంటే లవర్ ఏంటి? ఆ అమ్మాయి లవరు, నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి? తను ఏం లేదు సార్, నాకు బోరు కొట్టిందా? భార్య బోరు కొట్టింది? లేదు మేడం, ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోందని, అదే తనైతే చూసుకుంటది. ఏంటో ఆ మంచిగా చూసుకోవటం? సరిగ్గా వండి పెట్టడం గానీ, మాట్లాడడం గానీ. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందయ్యా? ఇన్నేళ్లకా నువ్వు కంప్లైంట్ చేసేది? 17 ఏళ్ల కొడుకున్నాడు. లేదంటే ఇది ఆనవాయితీయా నీకు? మీ ఆవిడ చెప్పట్లేదు, నీకు అలవాట ఇది?